శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక్కడు, అతడే దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన ఏడాది తిరగక ముందే అంచనాలకు అందకుండా ప్రభంజనం సృష్టించారు విజయ్ అని చెప్పుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి మనం చూస్తే ఈ రోజు విజయ్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది, స్పష్టమైంది కూడా. పాత తరం రాజకీయ పార్టీల కోటలను బద్దలు కొడుతూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించబోతూ ఉన్నారు. అయితే ఈ చారిత్రాత్మక విజయం సరిగ్గా త్రిష పుట్టినరోజు నాడే రావడం, తన ప్రాణ మిత్రురాలికి ముఖ్యమంత్రి పదవి కంటే మించిన గిఫ్ట్ ఏముంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే పెట్టేస్తున్నారు. సరిగ్గా ఆమె పుట్టినరోజు నాడే విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది ఒక బలమైన సెంటిమెంట్ అని కూడా ఫ్యాన్స్ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. గిల్లీ లాంటి ఎవర్ గ్రీన్ హిట్ తర్వాత దాదాపుగా 15 ఏళ్ల గ్యాప్ తీసుకున్న ఈ జంట లియో చిత్రంతో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రియల్ లైఫ్ కెమిస్ట్రీ, రియల్ లైఫ్ రిలేషన్షిప్ వార్తలకు దారి తీస్తుందని ఎవరు ఊహించనే లేదు. విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం, అదే సమయంలో త్రిషతో ఆయన పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియానైతే షేక్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. విజయ్ త్రిషల మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలకు ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు మరింత ఆజ్యం పోసాయి కూడా. ఒక వివాహ వేడుకకు ఈ జంట ఒకే కారులో రావటం, అది కూడా ఒకే రంగు దుస్తులు ధరించి జంటగా కనిపించడం నెటిజన్ల కంటపడింది. దీనికి తోడు త్రిష తల్లి ఉమాకృష్ణన్ వీరి పెళ్లి రూమర్లకు సంబంధించిన ఒక వీడియోను లైక్ చేయడం సంచలనం సృష్టించింది. ఇన్ని పరిణామాల మధ్య విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. మే 4 త్రిష పుట్టినరోజు, సరిగ్గా ఇదే రోజున విజయ్ పార్టీ టీవీకే రికార్డు మెజార్టీతో విజయం సాధించడం ఒక అద్భుతమైన సెంటిమెంట్ గా చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. తన స్నేహితుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే వార్త కంటే పెద్ద గిఫ్ట్ ఆమెకి ఇంకే ఉంటుంది చెప్పండి. అందుకే ఏ విజయం ఆమెకు విజయ్ ఇచ్చే బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ అని కూడా ఫ్యాన్స్ ఫిక్స్ అయితే అయిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిష తన బర్త్డే వేళ తిరుమల శ్రీవారి చెంత ఉండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో. తన ఆత్మీయ మిత్రుడు విజయ్ రాజకీయంగా విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని ఆమె ప్రత్యేకంగా మొక్కులు మొక్కుకుందని, అందుకే ఈ చారిత్రాత్మక గెలుపు దక్కిందని కూడా అంతా భావిస్తూ ఉన్నారు. అటు పొలిటికల్ గెలుపు, ఇటు పర్సనల్ సెంటిమెంట్ వెరసి ఈ రోజు తమిళనాడులో ఇప్పుడు విజయ్ త్రిషల పేర్లు మార్మోగిపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. విడాకుల వివాదాలు, పెళ్లి రూమర్ల మధ్య సీఎంగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న దళపతి తన వ్యక్తిగత జీవితంలో కూడా త్రిషతో కలిసి కొత్త అడుగు వెయ్యబోతున్నారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగానే కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఒక హీరో సీఎం కావడం, అదే రోజున ఆయన ఆత్మీయ మిత్రురాలి పుట్టినరోజు రావటం కోలీవుడ్ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా చూస్తున్నారు.